జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తాడు అన్న విషయం మీద ఓ క్లారిటీ వచ్చేసింది. పవర్ తో డైరెక్టర్ గా మారిన బాబీ డైరెక్షన్ లో తారక్ సినిమా ఉంటుందని ఫైనల్ అయింది. మరో 2 రోజుల్లో ముహూర్తం కూడా పెట్టబోతున్నారట. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ పై ముందే ఆంక్షలు విధించారట. ఈ మధ్య కళ్యాణ్ రామ్ తీస్తున్న సినిమాలన్నీ ఫ్లాపులు అవుతుండటంతో ఈసారి బడ్జెట్ మితిమీరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు. ఇక ఎంత బడ్జెట్ పెట్టినా తారక్ రేంజ్ వేరే. అన్ని కుదరాలే కానీ పెట్టిన దానికి డబుల్ ట్రిపుల్ లాగేయచ్చు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవడం ఎందుకని బాబీకి ముందే 45 కోట్ల బడ్జెట్ అని చెప్పేశాడట కళ్యాణ్ రామ్. అంతకు మించి బడ్జెట్ పోకుండా చూడాలని గట్టిగా చెప్పాడట. బాబీ కూడా దానికి ఓకే చెప్పడంతో ఇక అఫీషియల్ గా అనౌన్స్ చేయడమే లేట్ అని అంటున్నారు. పవర్ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తీసిన బాబీ సినిమా ఫ్లాప్ అవడంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇక నిన్న మొన్నటి దాకా రవితేజతో సినిమా అని అనుకున్నా అది కుదరకపోవడంతో తారక్ తో సినిమాకు ఫిక్స్ అయ్యాడు. మరి ఫ్లాప్ వచ్చినా లక్కీ ఆఫర్ కొట్టేసిన బాబీ సినిమాను ఏ రేంజ్ లో తీస్తాడో చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.